ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులకు గ్రేహౌండ్స్ బలగాలకు జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత గాజర్ల రవి అలియాస్ గణేష్ చనిపోయాడన్నటువంటి వార్త తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా చాలా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే హనుమకొండలో ఉన్నటువంటి తన సోదరుడు గాజర్ల సమన్న ఇంట్లో ఉన్నాం. ప్రస్తుతానికి వారు వారు మనతో ఉన్నారు. వారితో గణేష్కి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు కుటుంబంలో ఎట్లాంటి జీవన విధానాలు ఉండేవి అనేది కూడా చూస్తే చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. మొత్తం త్యాగం చేసిన కుటుంబాలుగానే ఎంతోమంది ఇప్పుడు మనకు ఆర్టీవీ తోటి చెప్తున్నటువంటి సందర్భం. అసలు ఏం జరుగుతుంది, కుటుంబ నేపథ్యం ఏంది, గాజర్ల రవి అలియాస్ గణేష్ ఎట్లాంటి పరిస్థితుల నడుమ తను మావోయిస్టు పార్టీలోకి వెళ్ళాడన్నటువంటి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మన గాజర్ల సమన్న గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఇప్పటి వరకు గాజర్ల రవి అలియాస్ గణేష్ చాలా వరకు కీలక నేతగా వ్యవహరించినటువంటి సందర్భాలు చూసాము. చర్చల సమయంలో కూడా చాలా కీలకమైనటువంటి వ్యవహారాలు నడిపినటువంటి వ్యవస్థలు చూసాం. ఇక్కడ అందరి ఆలోచన ఏంటంటే గణేష్ అన్నటువంటి పేరు వింటేనే చాలా వరకు సుపరిచితం ఉన్నటువంటి ఒక కీలక నేత చనిపోయాడన్నటువంటి విషయం కూడా చాలా వరకు కొంతమంది ఇబ్బంది అంటే బాధాకరమైనటువంటి వాతావరణంలోకి తీసుకెళ్ళింది. స్వయాన మీ సోదరుడు కాబట్టి అసలు ఆర్టీవీ ద్వారా మీ కుటుంబ నేపథ్యం, ఎందుకంటే ఇప్పటికే 6 ఒకే కుటుంబం నుండి చనిపోయారన్నటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో చాలా తెలుసుకోవాలన్నటువంటి ఆతృత మాకు కూడా కలుగుతుందండి. అసలు మీ నేపథ్యం ఏంది, అసలు మీ కుటుంబము మావోయిస్టు పార్టీ పట్ల ఆకర్షితం అవ్వడానికి కారణం ఏంటి, ఎట్లాంటి నేపథ్యంలో మీ కుటుంబం అంతా ఒక మావోయిస్టు పార్టీ వైపే ఆలోచించేటువంటి సందర్భాలు కనిపించాయి? గణేష్ మావోయిస్టు పార్టీలోకి వెళ్ళడానికి అనుకూలమైనటువంటి అంశాలు ఏముండేవి? మేము మా తల్లిదండ్రికి 5 పిల్లలం. 5 మా తండ్రి మధ్యలోనే పక్షవాతం వచ్చి చనిపోయాడు మా చిన్న తమ్ముడు పుట్టినాక. తర్వాత మా తల్లి ఒక 2-3 సంవత్సరాలు బతికి మా తల్లి చనిపోయింది. అప్పటికి మా తల్లిదండ్రి మాకు నేర్పిన విద్య ఏంటంటే అన్యాయాన్ని ఎదుర్కోవాలి, అన్యాయాన్ని సహించదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా అన్యాయాన్ని ఎదుర్కొని మన అనుకునే వాళ్ళకు న్యాయం చేయాలి. మన తోటి సోదరులకు కానీ మన తోటి సహోదరులకు కానీ న్యాయం జరిపించే పద్ధతిలో మనం మెదలాలని అప్పుడే మా తల్లి ఉన్నప్పుడే మేము ఫస్ట్ పాలేళ్ళ పోరాటం, కూలీ పోరాటం, రైతుల పోరాటం, ఇట్లాంటి పోరాటాలు జరిగినప్పుడు మా ఇంటి చుట్టూ పోలీసులు ఎన్నోసార్లు వచ్చి మమ్మల్ని పట్టుకపోవడానికి ప్రయత్నించిన క్రమంలో నేను ఫస్ట్ అరెస్ట్ అయినా. మా ఇంట్లో నుంచి ఫస్ట్ అరెస్ట్ అయినా నేను. నాకు మొగలపల్లి పోలీస్ స్టేషన్ ఉంటే తీసుకుపోయి బాగా కొట్టి కేసులు పెట్టి పంపించారు. తర్వాత నా వెనక తమ్ముడు ఉద్యోగంలో పార్టీలో పనిచేస్తూ తాళెక్కేవాడు, వ్యవసాయం చేసేవాడు, ఈ అన్ని సమస్యల మీద పోరాటం చేసేవాడు. అట్లా చేస్తూ వచ్చే క్రమంలో ఆయనను కూడా ఒకసారి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి బాగా తీసుకుపోయి బాగా కొట్టి బాగా చిత్రహింసలు పెట్టి కేసులు పెట్టి పంపించారు. తర్వాత మేము ఏమనుకున్నామంటే ఇట్లయితే ప్రజలకు మనం చేయలేము, మనతో అయ్యేంత వరకు ఏదో ఒక దానిలో ఉండి పని చేద్దామనే ఆలోచనతోని అప్పుడు ఏమైందంటే మన రైతు వ్యవస్థతో మన అది కోఆపరేటివ్ బ్యాంకు ప్రెసిడెంట్గా తమ్ముడు నిలబడ్డాడు. తమ్ముడు నిలబడితే అంత దొరలు భూస్వాములు మేము చేసేదానికి వ్యతిరేకం అనిపించే వాళ్ళకు లోపల బాగా కుట్రలో పెట్టుకునేవాళ్ళు. వాళ్ళంతా ఏమైందంటే మనకు పడే ఓట్లు అయితే ఏవేవైతే ఉన్నాయో వాళ్ళ కార్డు ఉంటేనే, అంటే బ్యాంకుల సభ్యత్వం ఉన్న వాళ్ళకే ఓటు హక్కు. ఆ బ్యాంకుల సభ్యత్వం ఉన్న కార్డులన్నీ కొన్ని మన దగ్గర ఉంటాయి, కొన్ని బ్యాంకులు ఉంటాయి. ఆ బ్యాంకులో పోయి మనకైతే ఏవేవి పడతాయి అనుకున్న ఆ కార్డులన్నీ చింపేసారు. చింపేసినాక మనం ఎలక్షన్ కాడ పోయే వరకు నాకు లేదు ఓటు, నాకు లేదని వీళ్ళంతా వాపసు వస్తున్నారు. అరే ఇదేంది ఇట్లా వాపసు వచ్చేది ఏంది అని పోయి లొల్లి చేస్తే అన్నీ చింపేసారు. అప్పుడు ఏంది వాళ్ళది ప్రభుత్వం, వాళ్ళ రాజ్యం, వాళ్ళ ఏంది దొరలు చెప్పిందే నడుస్తుంది. అప్పుడు రెడ్డోళ్ళు ఏదో నిలబడ్డది, రెడ్డోళ్ళు చెప్పిందే నడిచింది. రెడ్డోళ్ళు చెప్పింది కేసు పెట్టమన్నారు. కేసు పెడితే ఏముంటుంది అంతా వాళ్ళదేనే. కేసు పెట్టినా సపరేట్గా గింతే, ఇటు చేయనా గింతే, అటు పోయినా గింతే, సపరేట్గా ఎవరి పనాలు చేసుకుంటూ ఉన్నావు. మళ్ళీ పార్టీ అక్కడికి ఆర్గనైజేషన్ వచ్చింది. మా ఊరికి ఆర్గనైజేషన్ వచ్చి రవి అన్నట్టు ఫస్ట్ ఒక ఆర్గనైజర్ వచ్చిండు. అక్కడ వచ్చి అన్నిటి మీద స్ట్రగుల్ చేస్తూ మమ్మల్ని తాపు పిలిచి మాట్లాడేవాడు. మీరుంటేనే బాగా నడుస్తుంది, మీరు మాట్లాడగలుగుతారు, చెప్పగలుగుతారు, అర్థం చేయించగలుగుతారు అని. ఇట్లా వస్తా అంటే మనం కూడా అన్యాయాన్ని చూసి
ఆపుకోలేక ప్రతిదాన్ని ఎదిరించేవాళ్ళం. ఎదిరిస్తూ ఇట్లా పోతూ పోతూ నడుస్తుంది. నడిచే క్రమంలో ఈయనను చంపాలనే టార్గెట్ తీసుకున్నారు. ఎవరిలో తమ్ముడిని. సరే ఆ క్రమంలో నాకు అప్పుడు సింగరేణి రన్నింగ్ పెడితే భయపడి వచ్చింది. రన్నింగ్లో గెలిచినాం. పనికి పనిలో తమ్ముడు కూడా నా వెంబడి వచ్చి అక్కడ ఉన్నాడు. నన్ను అక్కడ ఉంటే చంపుతారు, నువ్వు ఉండకు అక్కడ అని చెప్తే నా వెంబడి వచ్చి అక్కడ ఉండి ఒక పని కొన్నాం మేము. ఏది అప్పుడు పనులు కొంటే పనులు అయ్యేది. ఏది అల్లుడి పేరు ఇదా అట్లా ఇట్లా పనులు అయ్యేది. పని కొన్నాం. పని కొన్ని పైసలు కట్టడానికి పోయినాం. ఆయన ముందుగా పోయిండు, నేను వెనక పోయినా. ముందుగా పోతే అక్కడ 6 పోలీసులు అరెస్ట్ చేశారు. ఏమని ఇక్కడికి వచ్చి నువ్వు ఆర్గనైజేషన్ చేస్తాను? లేదా ఇట్లా పని కొన్నాం ఇది సంగతి అంటే ఇన్ను లేదు, అస్సలే ఇన్ను లేదు. అరెస్ట్ చేశాను. నేను ఆడికి పోయేవరకు ఆయన అరెస్ట్ అయినాక నేను పోయి చేయని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే లేదు నేను ఆర్గనైజేషన్ చేయడానికి వచ్చింది అన్నాడు. బాగా కొట్టిర్రు, నన్ను కొట్టిర్రు బాగా. కొడితే చెవు వలిగి బెడ్ వెళ్ళింది. అయినా నేను ఆడ ఏది రూమ్ ముంగటనే పండుకున్నా. నువ్వు ఇక్కడ పండుకుంటే చంపుతావు అది అన్నా కూడా లేదు, వదిలిపెడతామని వదిలిపెట్టారు. ఇక్కడ 2 రోజులు అయ్యారు. ఆ రూమ్ మీద పండుకుంటే అక్కడ మా దగ్గర ఒక గుంపున్న సంజీవరావు అని ఉండే. ఆ సంజీవరావుకు మతలో పంపితే వచ్చి అరే మా ఏరియాలో ఇట్లా కాదు, వాళ్ళు అట్లాంటి వ్యక్తులు కాదు, చేయొచ్చు పార్టీలో, కానీ ఆయన లేదు విరమించుకొని వచ్చిండు, ఇక్కడనే ఉంటాడు. పని కొన్న ఆయనకు కూడా నేను తెలుసు, ఆ పని నేనే మాట్లాడించిన అది ఇదైనా అర్థం చేసి ఇడిపించిండు. ఎక్కడున్నా కదే పరిస్థితి, ఇక్కడున్నా కదే పరిస్థితి. ఈ ఎక్కడున్నాడు ఏం చేశాడు, మన మీద ఎందుకు ఇంత దౌర్జన్యాలు చేస్తారు వీళ్ళు పెద్దందరులు అంతా అంటే మనం చేసేది ఓర్వలేక, మనం మాట్లాడేది వాళ్ళది గిట్టలేక ఈ పద్ధతిలో ఇట్లా చేసుకుంటూ వస్తానని మళ్ళీ ఇంటికి వచ్చిండు. మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటికాడ ఉన్నాడు. ఇంటికాడ ఉంటే వాళ్ళ భార్య సిక్ అయింది, బీమారి అయింది. ఎన్ని హాస్పిటల్లో తీసుకుపోయినా ఆమె సెట్ అవ్వలేదు. తిప్పి లాస్ట్కి చనిపోయింది. ఆయనకి 2 కొడుకులు అప్పటికే. చిన్న పిల్లగాడు 3 ఏళ్ళోడు, పెద్ద పిల్లగాడు 5 ఏళ్ళోడు, 2 కొడుకులు. అయితే చనిపోయినాక నేను అప్పుడు సింగరేణిలో పనిచేస్తాను. ఈయన మీద పోలీసు వాళ్ళ నిఘా ఇంకా బాగా పెరిగింది. పోలీసు వాళ్ళు లోకచ్చుడు ఇంటికి. ఎక్కడ ఉన్నాడంటే అక్కడికి పోడు, ఈయనంటే ఈడికి పోడు, ఆడున్నట్టు ఆడి ఈయన అన్నానే ఉండనే పోదా, నన్ను చంపేస్తారు పోలీసు వాళ్ళు అంటే బాగా ఏడ్చినాం అందరం, ఇంటింటి సభ్యులు అందరం. మరి ఇట్లా చంపుకోవాలన్నా అట్లా చంపుకోవాలన్నా ఏం చేయాలి, పోవద్దంటే చంపినట్టున్నారు. పోతానో అట్లనే పరిస్థితి అని ఏడ్చి సరే నీ ఇష్టం అని 2 పిల్లలని తీసుకొని పోయినా నేను. 2 పిల్లలు నేనే చదివిన, పెద్దోళ్ళు అయినారు వాళ్ళు. ఈయన ఉద్యోగాలు పనిచేసుకుంటూ పోతాడు, అరవై నడుతాను. తర్వాత అంచెలంచెలుగా రాష్ట్ర కమిటీ దాకా పోయిండు. రాష్ట్ర కమిటీ సభ్యుడు అయ్యాడు. అదే రాష్ట్ర కమిటీ సభ్యుడు అయ్యాడు. రాష్ట్ర కమిటీ సభ్యుడు అయినాక ఆయనే పోయి ఎక్కడో కాడ తలదాచుకుంటాను కొరకు భార్య భర్తలు 2 ఏదో పనిలో పోయి బయట ఉంటే వాళ్ళని అక్కడ పట్టుకున్నారు. అక్కడ పట్టుకొని ఇక్కడ తీసుకొచ్చి చంపారు. అంటే మావోయిస్టు పార్టీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ వివాహం చేసుకున్నాడు. అక్కడ మావోయిస్టు పార్టీలో పోయినాక ఒక ఆమె చేసుకున్నాడు. చేసుకున్నాక ఆమె ఈయన 2 కలిసి బయటికి ఏదో పనిదో పోయి అక్కడ పని మీద 10 రోజులు 5 రోజులు పని మీద ఉంటే వాళ్ళు ఎవరు ఎట్లా లీక్ అయిందో ఏమైందో వాళ్ళు ఎట్లా నిగబెట్టారో పట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ మురుగుతో పక్కన కూడా చంపేసారు. అక్కడ వరకు ఆయన. ఇక 2వ ఆయన, 3వ ఆయన ఏంటంటే 4వ ఆయన ఏంటంటే ఇక్కడ ఐటీఐ చేసేది వరంగల్లో. 4వ గణేష్ ఆయన ఇక్కడ ఐటీఐ చేసేది. ఐటీఐలోనే పార్టీ కార్యక్రమాలు స్టార్ట్ చేసి పార్టీ ఆర్గనైజేషన్ చేసాడు. కాలేజీకి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాడు. అది చెప్తే అది ఎవడో లీక్ అయినాక పోలీసులు పట్టుకున్నారు. పట్టుకుని అన్నక్కడ పోలీస్ స్టేషన్లో విపరీతం అంటే ఈ గోళ్ళల్లో గుండు సూదులు కూర్చారు కాళ్ళకు గోళ్ళకు. మేము మా అమ్మనేం పోయి చూసి ఏడ్చి కాళ్ళకి ఎల్లలకి అటు చేసి వెళ్ళగానే బయటకు వచ్చాడు. ఇక నువ్వు వద్దు, నీ చదవద్దు, నీకు వద్దు అని తీసుకొని పోయినాం. అప్పటికి ఇంకా సార్ అయిపోయావు లోపల వాళ్ళే తీసుకొని పోయి ఇంటికాడ ఉంచుకుంటే మరి ఎట్లా అంటే చదువు మధ్యలో అయిపోద్ది అంటే ఆ నుంచి పెద్దపల్లికి పెట్టించినాం. సుల్తానాబాద్ మా చిన్నమ్మ అంటే మా చిన్నమ్మ నుంచి పెద్దపల్లి పోయింది. పెద్దపల్లి ఐటీఐ అయిపోతే పెద్దపల్లి కూడా పోలీసు వాళ్ళు చదవని ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి ఆ క్రమంలో సారన్న వేయండు ఆజాద్ వేరేక ఈయన ఇంటికాడ వండుకుంటూ వ్యవసాయం చేసిండు. నేను అక్కడ సింగరేణిలో పని చేస్తాను. పెళ్లి చేసుకుంటే చేసుకుంటే మా చిన్నమ్మని మా తల్లి చెల్లె ఆమె వాళ్ళ భర్త చనిపోతే ఆమె వచ్చి మాగానే ఉండేది. అయితే ఆమె దాన్ని పెట్టి తినుకుంటూ ఉండేది. ఉండి అట్లా ఈయన కూడా చిన్న చిన్న కార్యక్రమాలు చేసాడు.
ఇది చేసారు అది చేసారు. ఈయన కూడా పోలీసులు టార్గెట్ చేశారు. చెప్తే అన్ననే ఉండా అది ఇది అంటే అరే అట్లా ఆయన వేయండు ఇటు నువ్వేనో ఏంది పరిస్థితి అది ఇది అని బాగా ఏడ్చినా కూడా నేను ఉండా నన్ను చంపేటట్టున్నారు అట్టిగా చచ్చిపోతా అని ఆయన కూడా వెళ్ళిపోయాడు. తర్వాత చిన్న ఆయన ఆయన ఇక్కడ ఐటీఐ చేసేది, ఆయన కూడా ఐటీఐ చేయనైతే ఆయన పోలీసులు టార్గెట్ చేశారు, నువ్వు ఇక్కడ ఆర్గనైజేషన్ చేస్తాను అది అని. మొత్తం చదవనిచ్చలేదు, ఇంటికి తిరుగుడు, రూమ్ పోడు, ఇదంతా జరిగేది. నాగరాజు అని ఉండే ఇప్పుడు ఎమ్మెల్యే అయిన నాగరాజు, ఆ నాగరాజు బాగా టార్గెట్ చేశారు, ప్రస్తుతం వర్ధనపేట ఎమ్మెల్యే. అయితే ఆయన బాగా టార్గెట్ చేస్తే మేము ఎవరిలో పట్టుకొని నాగరాజు దగ్గర పోయి బదిలాడి ఏడ్చి లేదు అట్లేం లేదు, ఆయన చదువుకుంటాడు, నా దగ్గర ఉంటాడు, నాతోనే ఉంటాడు, ఏమన్నా అయితే నా జిమ్మదారి అది ఇదని ఎగ్జామ్ రాయనిచ్చినాం. ఎగ్జామ్ రాసాక తీసుకుపోయి నాగరించుకొని ఈ మెకానిక్ షాప్ ఉద్యోగం చేస్తున్న క్రమంలో ఎక్కడున్నారు? శ్రీరాంపూర్, మంచిర్యాల దగ్గర రామకృష్ణపురం డిజైన్ చేసేది శ్రీరాంపూర్లో ఉండేది. అయితే ఆయనను అక్కడనే మెకానిక్ షాప్ ఇంటికాడ ఉంటే ఒక బిజీ అవుతుందని మెకానిక్ షాప్ ఐడియా చేసిండు కదా అని మెకానిక్ షాప్ దొరికింది. ఆ మెకానిక్ షాప్ కాడికి కూడా 2-3 సార్లు పోలీసులు అన్న నాగర పోలీసులు వస్తారు, నేను ఇంటికి రాను అది అని చెప్పిండు కదా. ఆయననే వరంగల్ ఆర్గనైజేషన్ చేస్తాడు అని అందరూ అన్నారు. ఈయన ఎక్కడ చేస్తానో తెలియదు, ఖర్చు లేదు, ఎవరైనా మీ అటువంటి మాటలు కలిస్తే మంచి చెడు తెలుసుకునేది, అంతేగాని మాకు కలిసి లేదు. ఇక ఇంటికాడ పోలీసు వాళ్ళు ఇల్లుండే మాకు 2 పెద్ద ఇండ్లు పాతవి గునగబడి అవి మొత్తం ఊళ్ళే మొత్తం గులగొట్టిర్రు. ఊళ్ళో అందరినీ తీసుకొని వచ్చి కూలగొట్టిర్రు. ఊళ్ళో బర్రు గొడ్లు ఉంటాయి కదా, అవి తీసుకుపోయి పంట చేను మేపారు, పత్తి మిరప చేను మొత్తం మేపారు. పోలీసు వాళ్ళు ఇవన్నీ చేసిండ్రా? వాళ్ళు జనాలు చూడగానే జనాలు అందరినీ ఆ బర్రెల కాసి ఇక్కడ పొద్దుగాలు జమైతే కదా బర్రెలు, ఆ బర్రెలను గొడ్లను తీసుకుపోయి చేనులలో మేపారు. మీ పంట చేలలో మొత్తం వ్యవసాయం ఎంత ఉండే మీకు? వ్యవసాయం 8 ఎకరాలు ఉండే, పాలేరు ఉండే, ఎడ్లుండే. ఇక పాలేరు బంద్ అయ్యిండు, ఎడ్ల దిక్కు ఎవరు ఉంచుకో, ఆ ఎడ్లను కూడా ఎవరైనా తీసుకోమన్నా తీసుకోలేదు, ఉంచుకోమన్నా మీరు పని చేసుకొని ఉంచుకోమన్నా భయపడి పోలీసులు ఇంటికి వచ్చి ఇండ్లు మొత్తం ధ్వంసం చేశారు. గోన పెంక ఇంకా తలుపులు తీసి బయటేసి కానీ సమయంలో మా ఇంటి పక్క కమర ఉండేది, ఆ కమరలో గన్నులు తెచ్చి మొత్తం మరగొట్టారు, తలుపులు మరగొట్టారు, దర్వాజాలు తొక్కు ఏది ఉంటుంది తొక్కు చేసి పోయారు. మేము వచ్చి మాట్లాడట్లేదు, పరిస్థితి ఇట్లా ఉన్నది, ఏం చేసి వ్యవసాయ భూమి బంద్, ఎవరు చేసేలేదు, కవులకు ముందుకు వచ్చలేదు. అట్లా ఒక 10 సంవత్సరాలు వ్యవసాయ భూమి బంద్ ఉన్నా నా మీద టార్గెట్ అయింది, పిల్లల్ని దగ్గర ఉంటారు, నీకు వెళ్తారు, నీతో మాట్లాడతాడు. నువ్వే ఇంటికి అప్పటికి పెద్ద దిక్కు అయినావు కాబట్టి అందరూ నీ టార్గెట్ చేసిండ్రు అని నన్ను టార్గెట్ చేసారు. చేసి ఒకసారి ఏం చేశారంటే పట్టుకొని ఎక్కడ పెట్టింది లేదు, ఏడబెట్టి చిన్న పిల్లలు ఇంత చిన్నగా ఉండదు, చిన్న పిల్లలు తీసుకుపోయి ఏడబెట్టింది లేదు పిల్లల్ని, నన్ను మిమ్మల్ని ఏ స్టేషన్లో పెట్టారు ఎక్కడ పెట్టింది లేదు. ఇక ఇంటి రాత్రి ఏడుచుడు మొత్తుకోడు, ఆ స్టేషన్ వీళ్ళు మొత్తుకోవాలి. బావి మీద నేను మంచిగా ఉండేటండి, బావి ఆపారు. ఆయన ఏదైనా చేస్తే కేసు పెట్టండి లేకపోతే చూపించండి, కానీ మీరు ఇట్లా కాదు కానీ ఒక షిఫ్ట్ ఆగితే ఒక షిఫ్ట్లో గంట సేపు ఆగానే అందరూ పొయ్యిలు పెట్టగానే యూనియన్ లీడర్ వెంకట్రావు అని ఉండే, నేను పోయి మాట్లాడతాను, ఆయన వచ్చి పోలీసులతో మాట్లాడితే తెల్లారి నన్ను స్టేషన్ తీసుకొచ్చారు. అప్పటిదాకా తిండి లేదు, కడ్డ 5 చీరు 3 రోజులు తిండి లేదు, తిక్కలేదు, మొత్తం వ్యవసాయం అయిపోయినా అది తీసుకొచ్చి ఆ సిఐ కూర్చుంటే ఆ కుర్చీకి గొలుసు పెట్టి సిఐ కుర్చీ కట్టేసి ఆడనే ఉంచారు. అది వచ్చిన వాళ్ళంతా చూసాడు, ఆ కుర్చీ కట్టేది దొంగతనం చేసిన దానికన్నా దోపిడీ చేసిన దానికన్నా ఎక్కువ అట్లా చేసింది లేదు, అక్కడ ఏం చేసింది లేదు. పిల్లలు కాబట్టి ఎరకత్తారు, పిల్లలు కాబట్టి ఆ నుంచి ఏం చేసారు, వాళ్ళే ఇక్కడ వరంగల్ తీసుకొచ్చారు. అప్పుడు ఒకటే జిల్లా వరంగల్ అనుకుంటే ఒకటే జిల్లా, ఇక్కడ ఎస్పీ దగ్గర తీసుకొస్తే లేదు వీరికి ప్రతి విషయం వీరికి తెలుసు, 3 అన్నదమ్ములు ఉంటారు, పిల్లలు నీ దగ్గర ఉంటారు, నీ దగ్గర ఉంటారు. లేదు సార్ నాకు ఏం తెలియదు సార్, మీరు ఏదైనా ప్రూఫ్ ఉండి ఏమైనా కలిసినట్టు ఏమైనా మాట్లాడినట్టు ఎవరైనా మీకు చెప్పినరా ఏదైనా ఉంటే లేదు అవన్నీ మీకు సీక్రెట్లు నడితే
అట్లా 4 కేసు పెట్టి 4 కేసులు పెట్టి ఆశాబాద్ జైలు పంపారు. ఆసిఫాబాద్ ఆడ 15-20 రోజుల్లో బెల్లి ఇంటికి వచ్చిన. మళ్ళీ ఒక 2 సంవత్సరాలకు మళ్ళీ అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసి బాగా అంటే బాగా కొట్టారు. బాగా కొట్టి కేవలం పిల్లలు మీ దగ్గర ఉన్నందుకే ఇక అంతే, వేరే ఏం లేదు. వాళ్ళకు నేను కలిసి లేదు, కలిసిందని ప్రూఫ్ కూడా లేదు. పిల్లలని కలుతాడు, పిల్లలని ముగ్గురు వెనక ముగ్గురు కావాల. అనుకోకుండా ఆయన చిన్న ఆయన చెప్తాడు, నువ్వు అనుకోకుండా నేను అత్తకు పోతావు కదా, అప్పుడు ఇల్లు లేదు ఏది లేదు ఇక్కడ. అనుకోకుండా నువ్వు అత్తకు పోతావు కదా, అనుకోకుండా నీకు వెళ్ళప్పుడు నీ దగ్గరే ఉండిపోయిందిగా. నువ్వు అన్నావు కదా అప్పుడు నాతోనే ఉంటాడు, నాతోనే చేస్తాడు. మీరు రాయని సార్ ఎగ్జామ్ అయినప్పుడు అన్నావు కదా, నీకు తెలియకుండా ఎట్లా పోతాడు. అట్లా మళ్ళీ అప్పుడు తీసుకొచ్చారు, ఇక్కడికి తీసుకొచ్చి బాగా కొట్టారు. కొట్టి ఇక్కడికి చేరి పంపారు. ఇక్కడ చేరి 15-20 రోజులకు బెల్ వచ్చింది. అయినా కేసుకి వచ్చేది, కేసుకు వచ్చుకుంటూ పోకుండా కేసుకుంటే నాకు ఏం చేశారు, మళ్ళీ ఒక సంవత్సరం అయినాక మళ్ళీ మంచిగా అరెస్ట్ చేశారు. నన్ను అరెస్ట్ చేసి ఇదే కొట్టుడు, కొట్టుడు కొట్టుడు కొట్టుడు, ఇంటి కాళ్ళు వాసుడు, చేతులు వాసుడు, అవస్థతోనే ఉండు. మళ్ళీ ఆడ నుంచి తీసుకుపోయి లక్షపేట జైలు వేసారు. సబ్ జైలు ఉన్నది, ఆడ సబ్ జైలు వేసారు లక్షపేట. ఆడ వారం 10 రోజులు మళ్ళీ ఇంటికి వచ్చిన. ఈ పిల్లలు ఏంటంటే ఎప్పుడేమో పాపకు అవుతుందో ఎప్పుడు చంపుతారు, మా పాపకు ఎప్పుడేమవుతుందో ఎప్పుడు చంపుతారు, భార్య పిల్లలు గద 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 గద. ఇంటి కూడా జీప్ అయినా ఏదైనా వెహికల్ వచ్చినా రావచ్చు, గచ్చ 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 భయం. నాకు కూడా ఎప్పుడేమవుతుందో తెలియదని, నాకు కూడా ఎప్పుడు అవుతుందో తెలియదు, భయం భయం గచ్చ గచ్చ అని కూడా. అందులో కొందరి పిల్ల ఒకడు లొంగిపోయాడు, పుచ్చి అంటాడు. వాడు ఏం చేసిండంటే నన్ను చంపించాలని వాడు పోలీసులతో నమ్మకై నేను ఇంటికి వచ్చిపోయే క్రమంలో మన ఇక్కడ ఒడేడవుతల కొద్ది దూరం పోయినాక జంగల్ ఉంటుంది. ఆ జంగల్లో అడ్డబెట్టించిండు. అయితే నేనేం చేసిన అంటే వచ్చిన ఇక్కడ పని చూసుకుని వెంబడి వెళ్ళిపోయినా, ఆగలే. ఎట్లయినా ఆగుతాడు అని, ఇంత తెల్లగా తాగుతాడు, సాయంత్రం తెల్లగా తాగినాక నిమ్మలంగా పోతాడు అని అక్కడ అడ్డబెట్టించాడు. నాకు ఈ విషయం తెలియదు. నేను పోయి వెళ్ళిపోయినా, బండి వేసుకొని వచ్చినా వెళ్ళిపోయినాక ఒక సంవత్సరానికి అందులోకెళ్ళి ఉన్నాడు ఒకడు వచ్చి చెప్పిండు, ఇట్లా గిట్ల జరిగింది కాదు, ఇట్లా జరిగింది కాదు, నేను చంపడానికి ప్రయత్నం చేసారు అది ఇది. అరే ఇదేంది కథ, ఇది ఎట్లా అయ్యింది అని అదొక టెన్షన్. ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఎప్పుడు ఇంటున్నా కూడా గచ్చ 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 ఆడుకోడు. డ్యూటీ పోయినాక నైట్ షిఫ్ట్ సెకండ్ ఉంటుంది, అది కూడా ఇంటికి వచ్చేదాకా గజ్జ 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 ఆడుకోడు. ఇదంతా ఇట్లున్నాగా 4 గంటల తర్వాత నేను ఫస్ట్ షిఫ్ట్ పోయినా డ్యూటీకి. 7 గంటలకు పోతే 3 గంటలకు వచ్చేది. ఒక 50 మంది పోలీసు వాళ్ళు, డిఎస్పీ, ఎస్ఐలు, సిఐలు మొత్తం వచ్చి ఆ వాడ మొత్తం గిరాబ్ చేశారు. ఇది మా బిడ్డ డెలివరీకి ఉన్నది, మా చిన్న బిడ్డ ఎవరో వచ్చి ఇంట్లో డెలివరీకి ఉన్నారు అని ఎవడో చెప్పిండాడు. వచ్చి మొత్తం గిరేసుకున్నారు. గిరేసుకొని మొత్తం చెక్ చేస్తే ఏముంటుంది ఇంట్లో, ఏం లేదు. ఇక అప్పుడు తట మోసేది లేదు. బిల్డింగ్ చేసానికి కొరకు ఆ బ్లాస్టింగ్ అయిన వైర్లు ఉండే, సన్న వైర్లు, అవి ఇట్లా గుంజి కట్టుకునేది అట్లా కూర్చిపోకుండా. ఆ వైర్ దొరికితే వైర్ పట్టుకొని పోయారు. తెల్లారి రమ్మని చెప్పారు, పోయారు. తెల్లారి పోతే వాడు, నువ్వు ఈ వైర్లు ఎక్కడి, అరే అవి మొత్తం బొగ్గే ఉన్నాయి సార్, ప్లాస్టింగ్ అయినాయి, పేలిపోయినాయి, ఇదంతా ఉన్నది కదా, ఇదంతా ఉన్నది, మీరు ఏం టెన్షన్ అట్లా కాదు సార్, మీరు కేవలం ఎంక్వైరీ చేయండి, భయపడి చేస్తాను అది ఇది అని చెప్పినా వాడిన లేదు. అట్లా ఒక వారం రోజు స్టేషన్ వేసుకోడు. మా సడ్డ కూడా ఉండే, ఒక రొట్టెలో ఉంటాడు ఆయన. ఆయన కొంత అందరితో పరిచయాలు ఉన్నాయి. ఆయన ఏ ఆపత వచ్చినా ఉరికొచ్చేది. ఉరికొచ్చి ఇడిపించుకుంటా, చెప్పుకుంటా, ఇడిపించుకుంటా, 10,000 లంచం తీసుకుంటా, ఇట్లే పోయి ఎప్పుడు ఏం జరుగుతుందో గజ్జ 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 అనుకుంటూనే ఉంటాడు. ఎప్పటిదాకా వీళ్ళు మన రాష్ట్రం విడిచి వేరే రాష్ట్రం పోయేదాకా. అంటే వీళ్ళు వెళ్ళినటువంటి ముగ్గురు కూడా దాదాపు మన రాష్ట్ర స్థాయి నుండి కేంద్ర కమిటీలోకి వెళ్ళినటువంటి వాళ్ళే. ఈయన చిన్న ఆయన కూడా రాష్ట్ర కమిటీ పోయిన ఆయన, కేంద్ర కమిటీ పోయిన ఆయన ఒక ఆయన. వీళ్ళిద్దరు రాష్ట్ర కమిటీ పోయిన వాళ్ళే, ఇద్దరు రాష్ట్ర కమిటీ పోయిన వాళ్ళే. ఇద్దరు పార్టీలో బాగా పేరున్న వాళ్ళే, మామూలు పేరున్న వాళ్ళు కాదు, బాగా పేరున్న వాళ్ళే, బాగా కథ. ఇక వాళ్ళు ఇట్లా హింసలు పెట్టుకుంటే ఇప్పుడు ఆయన ఈ రాష్ట్రాల నుంచి వేరు వాళ్ళు కొంచెం తగ్గింది, తగ్గితే ఉన్నది ఇట్లా అనుకుంటారు. అయితే తీసుకొచ్చి ఒకరికొకరు, నవీన్ అంటే మా అన్న కొడుకు, ఆ పిల్లగాడు కూడా ఇట్లే వాడిని వాళ్ళ అన్న అక్కడెక్కడ
సోమగూడెం ఉంటే సోమగూడెం పోయి పట్టుకొచ్చాను వేరు వాడు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి పోయి వెళ్ళంపల్లి ఉంటే వెళ్ళంపల్లి ఏడికి పోతే ఆడికి 4 సార్లు 5 సార్లు వేరు వాళ్ళ నేను కూడా బతకంటే రాబిడ్డ నువ్వు కూడా ఉండకు ఉంటే బతకని ఏరన్న వాళ్ళే తీసుకొచ్చి ఆయన కూడా పార్టీని వచ్చిండు. ఆయన పార్టీలో వచ్చి ఆయన ఇక్కడ వరంగల్లో సిటీ ఆర్గనైజర్ చేసిండు. తర్వాత ఈ ఏరియా ఆర్గనైజర్ చేసిండు. ఇక్కడ ఎన్నుకుంటారు దేవన్నపేట అవుతారు. అలా భార్య ఆయన ఇద్దరు. అప్పుడు ఆజాద్ ఎన్నుకుంటారు కాలే, అప్పుడు ఆజాద్ ఎన్నుకుంటారు కాలే. ఫస్ట్ నవీన్ చనిపోయాడు. నవీన్ భార్య ఈ 2004లో ఆజాద్ ఆయన ఆజాద్ ఎన్నుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఈ కార్యక్రమం. అశోక్ అన్న లొంగిపోవడానికి ఎట్లాంటి పరిస్థితులు ఉండేది? అశోక్ అన్నకు ఇట్లా చెయ్యి ఇలా తూట పడి చెయ్యి పోయిందంట అనేది ఒకటి. మా దగ్గరికి వచ్చే వరకు రిపోర్టు ఇది ఒకటి. రెండోది ఏంటంటే మొత్తం చిక్కైపోయాడు. మాకు తెలిసే రిపోర్టు మొత్తం చిక్కైపోయి నడవలేని పరిస్థితి, కదలలేని పరిస్థితి. అట్లా అప్పుడు ఏమైందంటే ఆయన అత్తడు అనేది మాకు ఊహగానం అసలు లేదు. అప్పుడు ఏమైంది, నేను వెమలవాడ పోయి ఇంటికి పోతున్నా. ఇంటికి పోతా అంటే ఫోన్ చేసిండు. ఎవరో ఫోన్ వస్తుంది ఫోన్ అన్న. నేనంటే ఎవరు నువ్వు అంటే నేను అశోక్ అన్న. ఏంది ఏంది ఎందుకు ఫోన్ చేసినా ఏంది మాకు తెలియదు వాళ్ళే. ఏంటంటే మళ్ళీ ఫోన్ మాట్లాడినా పోలీసులు పట్టుకునే పరిస్థితులు. ఏంటంటే లేదు ఏం లేదు అట్టుగానే చేసినా, నువ్వేం టెన్షన్ పడకు, సరే సరే అన్నట్టు పెట్టేసిండు. తర్వాత మేము పోయి వచ్చాము. నైట్ షిఫ్ట్ డ్యూటీ పోయి వచ్చిన. నేను డ్యూటీ వచ్చి ఇంకా తానం చేయలే. ఫోన్ చేసిన వాళ్ళు ఏంటంటే నువ్వు ఇలా గిడికి రా అన్న. ఎక్కడ నేను ఉండే దగ్గరనే కిలోమీటర్ దూరం ఆడికి పోయినా. ఆడి వరకు అన్నాడు ఏంది నువ్వు ఇట్లా మొత్తం చిక్కిపోయాడు, సొలుగుతాడు, మాట్లాడడానికి అవకాశం లేదు, సొలుగుతాడు. ఏంది ఇట్లెందుకు అయింది ఏంటంటే నేనైతే ఏమన్నా కూకుంటా బా, చాయ్ తాగడా నీళ్ళు తాగడా కానీ చేద్దాం బా అంటే నాకు తెలిసి వాళ్ళ ఇంటికి ఒకరింటికి తీసుకొని ఉంచి నువ్వు ఇక్కడ అయితే ఉండు, నీకు తానం చేయలే ఏ చేయలే, నేను వచ్చినాక ఏదైనా తిండి పెట్టురా, అసలు ఏంది పరిస్థితి ఏంటి మాట్లాడదామని చెప్పి అక్కడ ఉంచి ఇంటికి వచ్చి నేను ఒక రెంట్ తీసుకొని ఉంటాను ఇల్లు. ఆ రెంట్ అయినా పైసలు ఇద్దామని పోయినా. పోయారు మా ఇంటికి పోలీసులు వచ్చి నాకు ఫోన్ చేశారు. మేము పోలీసులు ఇంటికి వచ్చినాం, అశోక్ కావాలి, మేము అశోక్ నేరుగా వచ్చిన ఫోన్ చేసి. అరే ఇదేంది ఆశ్చర్యం, ఇది విచిత్రం అవుతుంది, ఇట్టేంది ఆయన వచ్చి 10 నిమిషాలు కాలేదు, ఆయన ఎంబడే వచ్చారు, ఎట్లా వచ్చారు మరి ఎంబడే చెప్పడం ఎట్లా పట్టుకోలేదు, ఎట్లా వచ్చారు ఏంది అని ఫుల్ టెన్షన్ అయ్యి సరే అని దండమంటే నేనైతే ఎక్కడి నుంచి అక్కడికి ఫోన్ చేసి అయ్యా నువ్వు ఆయన వెళ్ళిపోమ్మాను, పోలీసు వాళ్ళు మా ఇంటికి వచ్చారు, నేను కూడా ఇంటికి పోను, ఇంటికి పోయి ఇప్పుడు నన్ను పట్టుకొని కొడితే నేను నీ అడ్డా చెప్పచ్చు, నేను చంపుతాను నన్ను చంపుతారు, నువ్వు ఉండకు అక్కడి నుంచి వెళ్ళిపోవా అని చెప్పిన. నేను కూడా వెళ్ళిపోతే నా ఎంబడే ఫాలోయింగ్ వాళ్ళు. సెల్లు ఉన్నది కదా జేబులో, ట్రైన్ ఎక్కి సెల్లు గిల్లు అంత తీసే ట్రైన్ కింద వారేసి అనకొండకి వచ్చిన. అనకొండ అప్పుడు ఇల్లు కట్టినాము. అనకొండకి అయితే అనకొండగా 7 ఉండాలి. పోయి ఇంటికి పోతే ఇంటికి వస్తారు కావచ్చు. 7 ఉండాలి ఏంది ఏం కదా ఇట్లా ఎంక్వైరీ చేస్తా ఉంటానా. మా ఊరు పక్క ఒక ఆయన మహేందర్ అని కానిస్టేబుల్ ఉంటాడు, ఆయన ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే పోలేగా నా దగ్గర మా అన్న కొడుకనే వాళ్ళు పోచాలు ఉంటాడు. వాడిని ఫోన్ చేస్తే వాడు ఎక్కడెక్కడ ఉంటాడు బాబు అని వాడు ఎంక్వైరీ చేసుకుంటూ వచ్చాడు. వస్తే నా వాళ్ళ ఇంటికన్నా ఉంటే ఏంది బాబు ఎట్లా అయిందంటే ఇట్లా అయిందిరా అంటే నువ్వేం భయపడకు, పోలీసు వాళ్ళు మీ ఇంటికి వచ్చారు కదా, ఇంకో బ్యాచ్ మహేందర్ బ్యాచ్ ఉన్నది, ఆ మహేందర్తో నీకు మాట్లాడిస్తా, నీకేం కాకుండా చూస్తా అది అంటే నేను నమ్మకపోతే లేదు బాబు ఏం కాదు బాబు నేను ఉన్నా కదా బాబు నీకు అది అని వాడు తీసుకొని పోతే 2 సిఐలు ఎస్ఐ 3 వచ్చారు. ఆపిరు నన్ను కొట్టుడు గిట్టుడు ఏం చేయలే, కానీ మాట్లాడి లొంగిపోమని చెప్పు ఆయనను, లేదా అట్టుగా చచ్చిపోతాడు అనవసరంగా, 1 నిమిషం లేట్ అయితే ఆయన నిన్నిద్దరు పట్టుకున్నాడు అట్లా ఇట్లా అని చెప్తే ఇక ఆయన మన దగ్గర నుంచి పోయింది కదా, వేయడానికి ఎక్కడన్నా తెలియదు. 2 నెలలు లేడు, 2 నెలలు అడ్రస్ లేకుండా పోయాడు. తర్వాత ఎక్కడ ఏంది ఏం కదా అని మళ్ళీ ఆయన ఎంక్వైరీ చేసి అన్న మరి ఏమైంది ఏం కథ అని మళ్ళీ నాకు మధ్యలో పంపితే నేను పోయి
పోయి ఎస్సీ దగ్గరికి పోయినా, అక్కడికి హైదరాబాద్ పోయి తమ్ముడు లొంగిపోతాడు సార్, ఇది పరిస్థితి అంటే తీసుకురాలి. తీసుకొచ్చాక మీరు కొట్టుడు, తిట్టుడు, హింసలు పెట్టుడు, ఇబ్బందులు చేసుడంటే ఆయన రాడు, ఆయనకు వచ్చే ఉద్దేశం లేదు. కానీ మేము కాళ్ళలో వాడి మొక్కుతాను, ఏడుతాను, కొంచెం కనికరించిండు. ఆరోగ్యం కూడా మంచిగా లేదు, ఆరోగ్య పరిస్థితి సీరియస్ ఉంది, ఇది పరిస్థితి అని చెప్పినాం. సరే సరే అని తీసుకురామంటే తీసుకుపోయినాం. తీసుకుపోతే ఆయన వెంబడినే ఉన్నా, లేదు నువ్వు వెళ్ళిపోవంటే నీ పోలేదు, నేను నిన్నే ఉంటా, నేను తీసుకొచ్చిన ఏమన్నా అయితే నేను చంపినట్టయితే నా తమ్ముడిని, నేను పోనని నేను ఆడనే ఉన్నా. వారం రోజులకు ఆడ నుంచి ఇడి తీసుకొచ్చారు వరంగల్ తీసుకొచ్చి అప్పుడు వెంకిపీరాడు చూపించారు. చూపించినాక ఇంటికి తీసుకొచ్చుకుంటే ఆరోగ్యం మంచిగా లేదు. మళ్ళా ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు మంచిగా లేదు, సీరియస్ ఉన్నారు. యశోద హాస్పిటల్ తీసుకుపోయి యశోద హాస్పిటల్ 20 రోజులు ఉన్నాం. ఇక ఆడ నుంచి మళ్ళీ చుట్టాలు హాస్పిటల్ ఉంటే ఆడి పోయినాం. ఆ నుంచి కొంచెం 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 ఆయన రికవర్ అవ్వడానికి సంవత్సరం పట్టింది రికవరీ. ఓకే, ఇప్పుడు గణేష్ అన్నను కూడా మరి ఇప్పుడు మీకు లొంగిపోయే సందర్భాలు మీరు ఏమైనా చెప్పినరా? వాళ్ళు ఎన్నిసార్లు కూడా లొంగిపోమని చెప్పి మిమ్మల్ని కూడా కొద్దిగా బెదిరింపులకు గురి చేసిన నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ ముగ్గురు లోపలినప్పుడే నన్ను కొత్త ఎస్సీ వరంగల్కి ఎవరు వచ్చినా పిలిచేది. పిలిచి ఏం చెప్పేది, బస్ కిరాయిలు ఇస్తాం, లేకపోతే 20,000 ఇస్తాం, నువ్వు పోవడానికి రావడానికి లొంగిపోమనడానికి కాదు, పోవడానికి రావడానికి 20,000 ఇస్తాం, 50,000 ఇస్తాం, పో, నువ్వు పోయినా ఏం కాదు, మేము తెలిసినా మాకు తెలిసినా ఏం కాదు, ఎవరో లింక్ ఉంటుంది కంపల్సరీ, పో మాట్లాడు తీసుకురా అంటే, అయ్యా నాతో అయ్యే పని కాదు అది, నేను చెప్తే వాళ్ళు వినరు, వాళ్ళే 100 మందికి చెప్తారు, నేను చెప్తుంటారా, లొంగిపోవాలని వాళ్ళకి ఆలోచన వస్తే నేను తీసుకొస్తా అని లేదని ఎవరు వచ్చినా అదే చెప్పేది, బెదిరించేది, కొట్టుడు గిట్టుడు ఏం చెప్పేది, బెదిరించేది, తిట్టేది, బెదిరించేది. పైసలు ఇస్తానంటే అయ్యా నేను రూపాయి తీసుకోను, నేను ఇంత ఉద్యోగం చేసుకుంటాను, అట్లాంటి ఆలోచన ఉంటే నేను తీసుకొస్తాను, నాకు పైసలు 10-20 ఎందుకు, నేను 20,000 జీతం చేసుకుంటాను 6 రోజులలో తెచ్చుకుంటాను కదా అని. ఇట్లే ఎస్పీ వచ్చినా కంపల్సరీ పిలిచుడు మాట్లాడు. మా ఎలిచాల 4-5 సార్లు అది పిలిచిర్రు, పిలిస్తే పోలే, నేను అసలు ఎన్నిసార్లు రమ్మన్నా పోలే. ఒకసారి చిట్యాల్లో పెట్టారు పెద్ద ఎత్తున, ఎస్పీ డిఎస్పీలు అందరూ ఆడికి పిలిచారు. ఆడికి వెళ్తే నేను ఒక్కడే చెప్పిన, 2 ముచ్చారు చెప్పినండి, వాళ్ళు లొంగిపోతానని వస్తే నేను తీసుకొస్తా, లేకుంటే నేను చేయలేను, నా చేతులు ఏం లేదు, నన్ను చంపినా వాళ్ళు రారు, నన్ను కొట్టినా రారు, ఇక నట్టిగా నన్ను చేయను అనుకుంటే నీ ఇష్టం అనేది ఈ 4 ముచ్చలు చెప్పినా పని లేదు. ఇంకా నువ్వు మాట్లాడు, ఇట్లా ఉంటుంది అత్తే అట్లా ఉంటుంది, పోలీసు వాళ్ళతో ఇప్పుడు ఇబ్బంది లేదు, నీ ఇల్లు కూడా గవర్నమెంట్ ఇల్లు శాంక్షన్ చేయిస్తాం, ఇది అది అని అట్లా చెప్పమంటే ఇక ఆయన పని సార్ మీరు చేయించారు, వాళ్ళు రారు, కూలిపోయి అడుగుతారు, మేము అడుగుతాను ఎవరిని అడిగినా, మేము ఎవరైనా కేసు పెట్టినా, భూమి పడావ పెట్టారు, ఎవరైనా కేసు పెట్టినా ఏది లేదు సపరే భూమి పడావ పెట్టారు రా ఎస్పీ అడిగి, భూమి పడావ పెట్టారు సార్, 8 సంవత్సరాలు పడావ బట్టి మొత్తం తుమ్మలు మనిషి ఎటువంటి దున్నుకుంటాడు, లేదా పాపం భూమి ఎందుకు, ఆయన పిల్లలున్నా కదా భూమి దున్నుకో, నేను చెప్తాను కదా భూమి దున్నుకో, ఈ సంవత్సరం దున్నుకో, ఇంత పబ్లిక్ ముందు చెప్తాను కదా నేను, భూమి దున్నుకోమంటే సరే సరే అని వచ్చినాం. అది నెక్స్ట్ ఇయర్ నుంచి భూమి స్టార్ట్ చేసి కౌలుకి ఇచ్చుకుంటూ పోయేది. ఇప్పుడు భూమి కౌలుకి ఇచ్చుకుంటున్నారు, ప్లస్ ఇల్లు కట్టినారు అక్కడ ఊళ్ళో గ్రామంలో, ఇల్లు కంప్లీట్ కూలిపోయింది. ఆజాద్ చనిపోయినప్పుడు కూడా అటుకనే ఒక టెంట్ వేసుకొని ఉన్నాం, అలా కొడుకు చచ్చిపోయిండు, అలా కొడుకు చచ్చిపోతే కూడా ఒక టెంట్ వేసుకొని టెంట్ కింద, అప్పుడు వర్షాకాలం కాదు, ఇప్పుడు వర్షాకాలం, ఇప్పుడు ఎట్లా వెళ్తుందో ఏందో ఏం కాదో, ఇక్కడ చేద్దామంటే అన్ని సౌకర్యాలు వెళ్ళినాయి ఇక్కడ, కానీ ఊళ్ళో చేస్తే ఊళ్ళో అభిమానం, ఊళ్ళో లచ్చుడు కానీ చుట్టుపక్కల ఊళ్ళో లచ్చుడు కానీ వేరుంటుంది కదా, అక్కడ కూడా టెంట్ వేసి చేస్తుంటారు ఇంటి ప్లేస్లో, ఇంటి ప్లేస్ ఇప్పుడు టెంట్ వేసి చేయాలి. ఇప్పుడు ఎప్పటివరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్న? రేపు ఏ టైంకైనా రావచ్చు, రేపు ఏ టైంకైనా ఇస్తారు. ఇప్పుడు అంటే మీరు గణేష్ లోపలికి వెళ్ళిన తర్వాత, అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి కూడా కలిసే అవకాశం రాలేదు? చర్చలప్పుడు కలిసినాం, చర్చలప్పుడు కలిసి మేము చెప్పినాం మీరు ఇవన్నీ పరిస్థితి లేవు, పరిస్థితులు చేంజ్ అయినాయి, అట్లేం లేదు, పోలీసులు చంపే పరిస్థితి లేదు, అట్లేం లేదు, అది అంటే లేదన్నా నీకు నువ్వు బతుకుతావు కదా, నేనైతే నేనే బతుకుడు తప్ప ఎవరికేం చేయలేను, ఎవరికి ఏ సహాయం చేయలేను, ఎవరికేం నేను ఇప్పుడు ఇట్లా ఉన్నానంటే నేను ఒక ప్రజాపతిని, నేను
ఈ చర్చలకు వచ్చి మాట్లాడతానంటే ఒకసారి ఆలోచించి నేను ఎంత జనం కొరకు మాట్లాడితే నన్ను ఇలా గవర్నమెంట్ గుర్తించి పిలుస్తుంది. జనం కొరకే చేస్తే జనం కొరకే చచ్చిపోతా. వెనకకు మడి మీద తిప్పేది లేదు, ఈపు చూపేది లేదన్న. గుండె చూపెడతా కానీ ఈపు చూపెట్ట, ఎట్టి పరిస్థితులు నేను రానని చెప్పాడు. ఓకే, ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ని అలానే లోపలనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా ఎన్కౌంటర్ అక్కడనే ఓపిల్నే ఎన్కౌంటర్ అయిందా, ఎన్కౌంటర్ చనిపోయింది. 4-5 సంవత్సరాలు చనిపోయింది, అక్కడనే చనిపోయింది. ఆమె కూడా వాళ్ళకి ఏమన్నా పిల్లలకి ఇట్లా ఏమైనా ఉండేనా? గణేష్ ఇట్లా పిల్లలు పాటలు వినడానికి ఇవ్వలేకుంటారు. పిల్లలకు పాటలు వినడంలో 99% ఉండరు. అలా పోగానే ఆపరేషన్ చేయించుకుంటారు. పిల్లలు ఉండరు, ఎవరికి ఉండరు. ఒక కుటుంబం నుండి ఒక 6 అమరులయ్యారన్నటువంటి ఒక కుటుంబం. ఎందుకంటే ఒకరిద్దరు వెళ్తేనే అనేక రకాల బాధలు ఆ కుటుంబాన్ని వేధిస్తుంటాయి. అలాగే ఒక్కరొక్కరుగా, ఎందుకంటే ప్రస్తుతానికి ఇక్కడ సమ్మన్న కంటే పెద్ద అతను ఉండేది, తను మాత్రం అనారోగ్యంతో చనిపోయాడు. కానీ సమ్మన్న తర్వాత కూడా ఇక్కడ ఆజాద్, అలాగే ఆ తర్వాత కూడా గణేష్, ఆ తర్వాత అంతకంటే చిన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఇప్పుడు గాజర్ల అశోక్, తను ప్రస్తుతానికైతే లొంగిపోయిన తర్వాత అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత మావోయిస్టు పార్టీ నుండి లొంగిపోయిన తర్వాత ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. వీరికంటే ముందు అందరికంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వీళ్ళ పెద్దనాన్న ఆ కొడుకు తను నవీన్, తను కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత మొత్తం అంటే భార్యాభర్తలు అంటే 3 వీళ్ళ సోదరులు, అలాగే వారికి సంబంధించినటువంటి అక్కడే పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు మరో 3 మొత్తం 6 కూడా అమరులైనటువంటి పరిస్థితి చెప్తున్నారు. ఇక్కడ తను కీలకంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలో ఒక క్షేత్రస్థాయిలో సమస్యలను కూడా పరిష్కరించేటువంటి ఆలోచనలు తనకున్నాయి. కాబట్టి తనకు నేను బయటికి వస్తే నాకు నేనే బతకాల్సి వస్తుంది, సమాజం కోసం ఏం చేయలేనన్నటువంటి ఒక ఆలోచనలతోటి కూడా తను కుటుంబ సభ్యులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా సరే మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు, వెన్ను చూపేది లేదు. నేను ఉన్నంత వరకు ఇదే అజ్ఞాతంలోనే ఉంటాను, ఇదే ప్రజల కోసం పనిచేస్తున్నాను, అలాగే మావోయిస్టు పార్టీలోనే ఉంటాను. చనిపోతే నేను అమరుడయ్యే తిరిగి వస్తాను తప్ప మళ్ళీ లొంగిపోయే ప్రసక్తే లేదని చెప్పి ఇక్కడ ప్రస్తుతం ఎవరైతే ఆ గణేష్ ఉన్నారో తను మాత్రం తన కుటుంబ సభ్యులతోటి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ వరంగల్ కూడా ఒక కన్నీటి సంద్రంలో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఊరికి ఒక నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలో ఉన్నటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఊరు నుంచి ఒక మావోయిస్టు కూడా గతంలో ఈ పని చేసినటువంటి చరిత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఉంది. అట్లాగే ఇట్లాంటి స్థాయిలో నుండి ఒక కేంద్ర కమిటీ స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు కొంతమందే ఉంటారు. ఆ కొంతమందిలో కూడా చాలా కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి గణేష్ అమరుడయ్యేసరికి ఆ కుటుంబం కూడా తన శోకాన్ని ఆపుకోలేకపోతుంది. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని వెలిశాల గ్రామం కూడా తను శోక సంద్రంలో మునిగిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఆ వెలిశాల గ్రామంలో తాను ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఇంటిని కూలగొట్టారు, పశువులను కూడా పంట చేలకు వదిలిపెట్టినటువంటి పరిస్థితి, అనేక రకాల చిత్రహింసలు పెట్టారు. అప్పటికీ కూడా వాళ్ళు ఉద్యమాల పట్ల తను సహాయం చేయాలన్నటువంటి ఆలోచనతోనే ముందుకు వెళ్ళారు. కానీ ఎక్కడా మాత్రం వెనుదిరిగి చూసుకోలేనటువంటి పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక అధ్యాయం ఈ కుటుంబం నుండి ముగిసిపోయినట్టుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్నటువంటి వాళ్ళిద్దరూ సోదరులు, అలాగే తన పెదనాన్న కొడుకు 3 అమరులయ్యారు వాళ్ళ శ్రీమతులతో సహా. ప్రస్తుతానికైతే ఉన్న గాజర్ల అశోక్ అన్న ప్రస్తుతానికి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి ఒక రాజకీయ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక పోరాట చరిత్ర, ఉద్యమ స్ఫూర్తి నిలబడుతుంది. పోరాటానికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక అధ్యాయం ముగిసినట్టుగా ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.